హోల్డ్ చేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది, ఇది నాడుల్లోకి పెనట్రేట్ అవుతుందండి, చొచ్చుకుపోతుందండి. ఎలా అంటే ఒకటి మనం ఇప్పుడు దానిమ్మకాయ ఒలిస్తే గింజల్లోకి ఎలా ఒకటి తీయగానే ఎలా అరేంజ్మెంట్స్ ఉంటాయండి, అలా అరేంజ్ చేసినది దాని లోపలికి వెళ్ళి ఆ గింజలు ఒలవడం మొదలు పెడుతుంది, అంటే ఉప్పడం మొదలు పెడుతుంది. అది పద్మంలా ఉండే నాడులన్నీ ఈ కుండలాలు అంటాం, కుండము అంటాం. కుండం అంటే మూసుకుపోయి దగ్గరగా ఉన్నాయి, అవన్నీ ఈ హోల్డింగ్ కెపాసిటీ తోటి అలా ఓపెన్ అవుతూ ఉంటాయండి. ఆ ఓపెన్ అయినప్పుడు జనరల్గా ఉండే హీలింగ్ వేరండి. హీలింగ్ సిస్టమ్ అంటే అందరూ అనుకుంటున్నట్టుగా హెల్త్ కాదండి. దేనికైతే లక్ష్యంగా మనం పెట్టుకుంటున్నామో దాని వైపు మనం కర్తవ్యం వైపు తీసుకెళ్ళిపోతుంది, అది లక్ష్యం వైపు పరిగెట్టిస్తుంది, లేదా లక్ష్యాన్ని తీసుకొచ్చి మనం ముందు నుంచో పెడుతుంది. హోల్డింగ్ దగ్గర ఉండే కెపాసిటీ అది. ఇప్పుడు హోల్డింగ్ అన్నారు మీరు. హోల్డింగ్ అంటే మనము ఊపిరిని లోపలికి తీసుకొని అక్కడ ఆపుతున్నాం. ఆపుతున్నప్పుడు ఆ లోపల ఉన్న గాలి మీరు ఇందా చెప్పినట్టుగా పెనట్రేట్ అయ్యి నాడుల్లోకి వెళ్తుంది. ఎగ్జాక్ట్లీ. మామూలుగా యోగా శాస్త్రం లేదా ధ్యానానికి సంబంధించిన మెడిటేషన్ సెంటర్స్ ఇలాంటి వాటిల్లో ఎక్కడ ఆగిపోతారు అంటే శ్వాస తీసుకోవడం, దాని మీద శ్వాస మీద ధ్యాస, అక్కడ ఆగుతారు. సిద్ధయోగ శాస్త్రము స్వరయోగ శాస్త్రము చదివిన మీరు మాత్రమే ఆ అందులో పదం వాడారు మీరు, మర్మంగా లోపల ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో హోల్డింగ్, అలాగే హోల్డింగ్ అని తెలుగులో బంధము బంధనము అనే పదం, బంధనం, దిగ్బంధం అని కాదు, జాలబంధము జలంధర బంధం అని కూడా అంటారు, ఉద్యాన బంధం అని, ఉడ్డియాన బంధం అంటాం. ఇలాంటి చాలా బంధాలు ఉన్నాయి. మూలబంధం అని ఒకటి ఉంది. ఏమిటి వీటి డిఫరెన్సెస్ అండి? అంటే ఒకటే కదా హోల్డ్ చేయడం. నేను గాలి పీల్చుకున్నాను, లోపల పట్టుకున్నాను. ఎక్కడ పట్టుకున్నారు? ఇక్కడ. ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది అది మీకు? నేను పట్టుకున్నాను తెలుస్తుంది అంతే. ఓకే, అంటే మీరు ఇంకోటి పట్టుకుంటున్నాను సంగతి మీకు తెలుస్తోంది. అవును. ఓకే, ఆ పట్టుకునేది ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తోంది అన్నది మీకు తెలియట్లా. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక వ్యక్తిగా లోపల జరుగుతున్న ప్రక్రియని గమనిస్తున్నప్పుడు మీరు పట్టుకుంటున్నారు, కానీ ఈ బంధం ఏదైతే మీకు అలవాటు అవుతుందో దానంతట అలవాటుగా మారి ఆటోమేటిక్గా ఆ పట్టుకోవడం వేరైపోతుంది, మీరు వేరైపోతున్నారు. సో ఇక్కడ మీరు యూ విల్ బికమ్ ఏ డిఫరెంట్ పర్సనాలిటీ జస్ట్ టు అబ్జర్వ్ దట్. అంటే ఇప్పుడు మీకు ఎక్కడైతే ఈ ఎగ్జైట్మెంట్, యాంగ్జైటీ, ఎమోషన్స్ అనేది బయటికి తోసేస్తున్నామో లోపల పరిపూర్ణంగా నిశ్చలంగా ఉండేదాన్ని ఏదో పట్టుకుంటున్నారు. ఆ ఏం పట్టుకుంటున్నారో ఎవరికి తెలియట్లేదు. సో ఆ పట్టుకోవడం కూడా మనకి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, టిప్ ఆఫ్ ద టంగ్ షుడ్ బి రోల్డ్ ఇన్. ఓకే, అంటే ఇలా పెట్టాలి లోపలికి, ప్యాలెట్ రీజన్ లోపలికి అంగుడికి పెట్టి దాన్ని నాభి నుంచి కనుక పట్టుకుంటే అక్కడ నాభి నుంచి ఉన్న 7200 నాడులు క్షణమాత్రంలో ఓపెన్ అవుతాయి.